ఒక పెద్ద అడవి పచ్చని చెట్లతో చాలా అందంగా ఉంటుంది. ఒకరోజు రాహుల్ తన ఫ్రెండ్స్ సరదాగా అడవిలోకి వస్తారు. అలా ఆడుకుంటూ రాహుల్ తన ఫ్రెండ్స్ని దాటుకుని ముందుకు వెళ్తాడు. రాహుల్ ఎదురుగా ఉన్న ప్లేస్ చూసి చాలా భయపడతాడు. లోపల ఏముందో చూడాలని టెన్షన్ పడుతూ ముందుకు వెళ్తాడు. గుహ చాలా భయంకరంగా ఉంటుంది. అయినా సరే రాహుల్ ధైర్యం చేసి ముందుకు సాగుతాడు. కానీ రాహుల్కి రాబోయే ప్రమాదాల గురించి తెలియదు. రాహుల్ వాటి నుంచి తప్పించుకున్న తర్వాత టెన్షన్ పెరిగిపోతుంది. కానీ ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తాడు. తన ధైర్యానికి ఫలితంగా రాహుల్కి ఒక అద్భుతం కనిపిస్తుంది. కానీ గుహ చాలా ప్రమాదమని రాహుల్కి తెలియదు. నాణెం తీసుకోగానే గుహ ద్వారం మూసుకుపోతుంది. చుట్టూ చీకటి, నాణెం వెలుతురు తప్ప. ఆ నాణ్యం రాహుల్కి ఒక బంగారు ఖజానాకి మార్గం చూపించిందని అర్థం చేసుకుంటాడు. మ్యాప్లో ఉన్న మార్గాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతాడు. పురాతన రాతలతో నిండిన పెద్ద గుహ. రాహుల్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ రాతలనే టచ్ చేయగానే బంగారు ఖజానా ద్వారం ఓపెన్ అయిపోతుంది. రాహుల్ లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. రాజుల కాలం నాటి బంగారు నిధి. ఇంతలో ఏదో శబ్దం.
రాహుల్ చుట్టూ చూసిన తర్వాత ఆ నిధిని తాగితే చనిపోతాడని, అందుకే నాణెం తాకిన ప్రతిసారి గుహ కంపిస్తుందని అర్థం చేసుకుంటాడు. అంతా తెలిసి కూడా ఒక నాణెం తీసుకుని బయటపడాలనుకుంటాడు. కానీ రాహుల్ తెలియదు ఆ నిధికి రక్షణగా పెద్ద జైంట్ పాము కాపలాగా ఉందని. చివరికి రాహుల్ ఎంతో కష్టపడి బయటపడతాడు. రాహుల్ తన ఊరికి వెళ్ళి తన ఊరు బాగు కోసం ఆ నాణెంతో ఒక పాఠశాల కట్టిస్తాడు. కానీ నాణెం గురించి, ఆ బంగారు ఖజానా గురించి రాహుల్ ఎవరికీ చెప్పడు. తన మనసులోనే దాచుకుంటాడు.